కదా ఇవాళ టీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో ఎట్లుందా అంటే కొత్తోళ్ళకి టికెట్లు ఇస్తే పాతోళ్ళు ఓడగొడతారు, పాతోళ్ళకి టికెట్లు ఇస్తే ప్రజలు ఓడగొడతారు. కేసీఆర్ కు దిక్కు దివానం తెలియకుండా పోయింది. నిన్న మన పార్టీ ఫిరాయింపులతో తీసుకున్న కొత్తోళ్ళకి టికెట్లు ఇస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడగొడతారు, వాళ్ళని పని బట్టి పూర్తి స్థాయిలో. సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు ఇస్తే ప్రజలు ఓడగొడతారు. ఇంకెట్లా గెలుస్తావా 100 నువ్వు? ఎవరి కథలు చెప్తున్నావు తెలియదా? ఇక్కడ ఈ ఉన్న వాళ్ళందరూ రాసుకునేటోళ్ళు చూపించేటోళ్ళు అందరూ తెలంగాణ వాళ్ళే కదా, వాళ్ళు కూడా ఇక్కడ ఓటు ఉన్నోళ్ళే కదా. ఎవరిని అడిగినా ఒక్కసారి మా ప్రభుత్వం వస్తారంటే టీఆర్ఎస్ వాడు, మరి మీ సిట్టింగ్ ఎమ్మెల్యే గెలుస్తాడా అంటే ఆయన అయితే గెలవడు సార్ అంటారు. 100 నియోజకవర్గాలలో ఇదే కథే. మరి మార్చి వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా అంటే మార్చితే మాత్రం ఉన్నాయని ఆయనకు చేయడు సార్, అట్లా కూడా మార్చిన ఆయన ఓడిపోతాడు అంటారు. మరి గెలిచే రహస్యం ఏందో, మరి చిదంబరం రహస్యం ఏందో తేలాలి. ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ గెలిచే అవకాశమే లేదు. కాబట్టే అసంతృప్తి ప్రజలు తిరుగుబాటుకు మారకముందే హడావిడిగా ఎన్నికలు తీసుకొచ్చేసి ఏదో ఒకటి మాయ చేసి ఎన్నైనా డబ్బులు పెట్టి ఎంతమందినైనా బెదిరించుకొని మళ్ళొకసారి గట్టెక్కాలనే ప్రయత్నమే తప్ప కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలన్నీ ఆపద మొక్కులే. కడుపు నొప్పి లేచినప్పుడు చెట్టుకు, పుట్టకు, పాముకు, మైసమ్మకు, పోసమ్మకు, ఎల్లమ్మకు అన్నిటికీ దండాలు పెడతాం. ఇక మాంత్రికుడు ఎవడని వచ్చి మంత్రాలు యాపాకుతో జరుస్తాడు, 4 ఈపు మీద యాపాకులతోటి మంత్రాలు చేస్తాడు. ఎవడైనా కొంచెం తెలికల్లోడు ఉంటే ఇంత వామ ఇస్తాడు, ఈ వామ బుక్కు నీ కడుపు నొప్పి తగ్గుతుందని. ఇవాళ కేసీఆర్ పరిస్థితి గట్లనే ఉంది. ఎక్కిన పుట్ట ఎక్కకుంట, ఎక్కిన మెట్ట ఎక్కకుంట. ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ ఢిల్లీకి పోయామన్నా రాష్ట్ర సమస్యల మీద ఇప్పుడు ఢిల్లీకి పోయిందా? మీరు చెప్పండి. ఎందుకు ఈ మధ్య ఎందుకు కుటుంబం అంతా ఢిల్లీ దారి పట్టారు? ఎందుకు ఇంతమంది కాళ్ళు మొక్కుతున్నాడు? నువ్వు మంచి పని చేస్తే ప్రజలు